కొంప ముంచేసింది. ఇది నోటికొచ్చినట్టు వాగి నన్ను ఎరకాటంలో పెట్టేసింది. నిలవిని ఏం మాట్లాడుతున్నావు? స్వేచ్ఛ బతికే ఉందా? ఆ విషయం తెలిసి నువ్వు నన్ను దూరం పెడుతున్నావా? అవును తారక్ సార్, మీరు ప్రేమించిన అమ్మాయి బతికే ఉందని తెలిసి కూడా నేను మీ జీవితంలో ఉండాలనుకోవడం నా అత్యాశ అవుతుంది కదా. అసలు స్వేచ్ఛ బతికే ఉందని నీకెలా తెలుసు? తెలియడం ఏంటి తారక్ సార్, నా కళ్ళతో నేను చూశాను. ఎప్పుడు చూసావు? ఎలా చూసావు? నేను కాదంబరి అమ్మగారు ఇద్దరం కలిసే వెళ్ళాం. స్వేచ్ఛ గారిని కలుసుకున్నాం, మాట్లాడాం. పాపం మిమ్మల్ని వదులుకున్నందుకు, మీకు దూరం అయినందుకు తను కూడా చాలా బాధపడుతుంది. నిలవిని, నువ్వు నిజమే చెప్తున్నావా? నువ్వు అన్నది నిజమేనా? ఆ అమ్మాయి బతికే ఉందా? చెప్పు నిలవిని, చెప్పు. వాట్ ఇస్ దిస్? ఎందుకంత ఎమోషనల్ అయిపోతున్నావు? ఆ అమ్మాయి ఇప్పుడు చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి? నువ్వు నోర్మోయ్. స్వేచ్ఛ విషయంలో నువ్వు కలుగ చేసుకోకు. అబ్బా, అర్చనకి అసలైన పంచి పడింది. మధ్యలోకి దూరారంటే నిజమైన పంచం మీ చంప మీద. అవును బావా, అన్నయ్య అసలే ఫైర్ మీద ఉన్నాడు. నువ్వు వాగితే నీ షేపులు మార్చేసేలా ఉన్నాడు. కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని నేను కంట్రోల్ చేయకపోతే చెయ్యి జారిపోయేలా ఉంది. చెప్పు నిలవిని, నిజంగానే నువ్వు స్వేచ్ఛని చూసావా? చెప్పు నిలవిని, నిజంగానే స్వేచ్ఛని కలిసారా? స్వేచ్ఛతో మాట్లాడారా? అవును తారక్ సార్, కాదంబరి అమ్మగారే నన్ను తీసుకెళ్లారు. చూసారా డాడ్, మీ ఆవిడ ఎంత పని చేసిందో? బతికున్న స్వేచ్ఛని చనిపోయిందని అబద్ధం చెప్పింది. హే, నా జీవితంలో స్వేచ్ఛని పూర్తిగా తొలగించి నా బతుక్కి ఒక అర్థం లేకుండా చేసింది. అందుకే డాడీ, అందుకే ఈ మనిషి అంటే నాకు అసహ్యం. ఈ మనిషి మీద అంతులేని కోపం. కాదంబరి, ఎందుకే నీ బతుకు? నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచడం నీకు తెలియదు. అందరూ ఏడుస్తూ ఉంటే ఆ కన్నీటిని చూసి ఆనందపడతావు. అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏం చెప్తావు? తారక్ స్వేచ్ఛని ఎంత ప్రేమించాడో నీకు తెలుసు కదా. ఆ ప్రేమ కోసం వాడు ఎంత పరితపించాడో నీకు తెలుసు కదా. అయినా ఆ అమ్మాయిని దూరం చేయాలనుకున్నావా? అందుకే ఆ అమ్మాయి చనిపోయిందని అబద్ధం చెప్పావు కదా. స్వేచ్ఛ బతుకు